వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. రాష్ట్ర మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. దీని గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. అమృత, చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి ప్రజాపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలి. ఏదైతే కూటమి తరపున ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చే క్రమంలో చాలా ప్రాధాన్యతనిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు మంత్రులకు శాఖల కేటాయింపు అనేది జరిగింది. చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో దాదాపుగా 80% పైగా కొత్తవారే ఉన్నారు. అంటే అనుభవం కలిగినటువంటి మంత్రులు గతంలో చేసినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొల్లు రవీంద్ర కానీ, నారా లోకేష్ ఇటువంటి వారు. కానీ ఇప్పుడు కూటమి తరపున ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన చాలా ముఖ్యమైనటువంటి పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఏ రకమైనటువంటి వైఖరితో, విధానంతో, వ్యూహంతో వెళ్ళారనేది మనం చూసాం. దీనికి సంబంధించి ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగానే సిఎస్ను మార్చారు. అలాగే కీలకమైనటువంటి విభాగాలకు సంబంధించి హెచ్ఓడీలు కానీ, అలాగే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీలు అంటే ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వారిని కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది మంత్రులకు అంటే దాదాపు ఏదైతే క్యాబినెట్లో ఉన్నటువంటి వారికి సపోర్ట్గా ఎంబీఏ చేసినటువంటి విద్యార్థులను, క్వాలిఫైడ్ ఉన్నటువంటి వారిని పెట్టి ఆ యొక్క మంత్రివర్గ శాఖలను ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి, ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వకుండా, ఎటువంటి ఆరోపణలకు కానీ విమర్శలకు కానీ అవకాశం లేకుండా రాష్ట్ర ప్రజలకు పరిపాలన చేయాలి, అందించాలి. ఏదైతే మనం హామీలు ఇచ్చామో, వాగ్దానాలు ఇచ్చామో వాటిని నెరవేర్చే క్రమంలో ఎక్కడా కూడా మనం డౌన్ఫాల్ కాకూడదు. ఆ దిశగానే నిర్ణయం తీసుకుంటూ చాలా కీలకమైనటువంటి విభాగాలకు మంత్రులుగా కేటాయింపు అనేది జరిగింది. ఒకసారి మనకి మొత్తం 25 మందికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరెవరికి ఏ యొక్క డిపార్ట్మెంట్లు అప్పగించారు అనేది కనుక చూస్తే ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. అలాగే జనసేన పార్టీ నుంచి మరో 3కి ఇచ్చారు. మిగతా వారంతా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. అందులో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. ముఖ్యంగా యువ మంత్రులు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్, ఆయన డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి చాలా కీలకమైనటువంటి విభాగాలు. ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనింప చేయాలి అంటే, ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలంటే ఈ 2 విభాగాలు చాలా కీలకం. వాస్తవానికి పవన్ కళ్యాణ్కు హోమ్ మినిస్టర్ ఇస్తారు అనేది విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి ఆ యొక్క ట్రోల్స్ చూసాం మనం చాలా వరకు. అలాగే ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఈ మంత్రివర్గ కూర్పులో జనసేన నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీల అధినాయకులతో చర్చించిన తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కనుక డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగే నారా లోకేష్ మానవ వనరులు, ఐటీ శాఖ. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 విభాగాలను లోకేష్ చేశారు. మళ్ళీ అవే అప్పగించినటువంటి పరిస్థితి. అలాగే అచ్చెన్నాయుడు, ఈయనకు కూడా చాలా కీలకమైనటువంటి విభాగాలు ఇచ్చారు. వ్యవసాయం, సహకార, మార్కెటింగ్. రాష్ట్రంలో రైతన్న ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో అనేక రకాలుగా రైతన్న నానా అవస్థలు, ఇబ్బందులు ఎన్నో పడుతున్నాడు. చాలామంది
రైతన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎప్పుడూ కూడా పునరావృతం కాకూడదు. మనకి ఒక నమ్మకంతో కూటమి నాయకులను నమ్మి ప్రజలు మనకు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఈ యొక్క అంశంలో ఎక్కడా కూడా మనం తావివ్వకుండా విమర్శలకు కానీ అలాగే ఆరోపణలు కానీ మనం నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అలాగే కొల్లు రవీంద్ర, ఈయనకి చాలా కీలకమైనటువంటి విభాగాలు ఇచ్చారు. ఆయన రాజకీయాల్లో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి బయట వారి నుంచి, అయినా కూడా ఎక్కడ ఆయన వెనుదిరగలేదు. దాదాపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరికీ అదే పరిస్థితి ఏర్పడింది గత 5 ఏళ్లలో. సో ఇలాంటి సందర్భంలో కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ ఆ 2 విభాగాలని కీలకమైనటువంటి విభాగాలను ఇప్పించారు. అలాగే నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్, ఈయన జనసేన నుంచి పార్టీలో 2nd పొజిషన్గా ఉన్నారు. జనసేన నుంచి ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అలాగే నారాయణ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, ఈ 2 డిపార్ట్మెంట్స్ గతంలో నారాయణ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకు మళ్ళీ అవే కేటాయించినటువంటి పరిస్థితి. వంగలపూడి అనిత హోమ్ డిపార్ట్మెంట్, హోంశాఖ, దాదాపు మన రాష్ట్రంలో కానీ ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తే కనుక ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గత వైఎస్ఆర్సీపీలో కూడా తానేటి వనితకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో వంగలపూడి అనితకు హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అలాగే నిమ్మల రామానాయుడు, ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి వరుసగా గెలుపొందినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయనకు చాలా కీలకమైనటువంటి విభాగం వాటర్ రిసోర్స్ అనేది, జలవనరుల శాఖ అనేది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు వారికి అందుతున్నటువంటి యొక్క ఏదైతే నీ పంట నీరుందో దానికి సంబంధించి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇలాంటి వ్యవహారాలన్నీ చూసేందుకు నిమ్మల రామానాయుడు ఆయన గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తిగా కూడా ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తికి జలవనరుల శాఖ కేటాయించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారిందనే చెప్పాలి. ఇక ఫారూక్ న్యాయ మైనార్టీ శాఖ, ఈ 2 కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఆయనకు అప్పగించారు. ఇక రామనారాయణ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక వైఖరి విధానం ఎక్కువ కాబట్టి ఆయనకి ఈ డిపార్ట్మెంట్ ఇచ్చారనేది కూడా బాగా వినిపిస్తుంది. అలాగే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, ఇది రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే తెలుగుదేశం పార్టీలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలనే చూస్తున్నారు. కాబట్టి ఆయనకి ఈ డిపార్ట్మెంట్ అప్పగించడం కూడా ఆయనకు కానీ ఆయన వర్గీయుల్లో కానీ ఒక సంతృప్తి, ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అలాగే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ, ఈయన కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పార్టీలో ఉన్నారు. ఆయనకి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదు, అయినప్పటికీ కూడా ఆయనకు కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ అప్పగించారు. కొలుసు పార్థసారథి హౌసింగ్ అలాగే సమాచార శాఖ, ఆయన గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. సో ఇలాంటి సందర్భంలో ఆయన కూడా చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అప్పగించారనే చెప్పాలి. డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, ఆయనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ కేటాయించారు. అలాగే గొట్టిపాటి రవికుమార్, ఆయనకు కూడా చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ రాష్ట్రంలో విద్యుత్ శాఖ. ఎందుకంటే రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, వారు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. గతంలో కూడా గొట్టిపాటి రవికుమార్ ఆ ఉద్యోగుల తరపున ఫైట్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు ఆ డిపార్ట్మెంట్ అప్పగించడం కూడా విద్యుత్ శాఖలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. అలాగే కందుల దుర్గేష్, ఈయన జనసేన నుంచి ఉన్నారు. జనసేన నుంచి ఈయనకి టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ, ఈ 2 డిపార్ట్మెంట్లు ఆయనకు కేటాయించారు. సంధ్యారాణి మహిళా గిరిజన సంక్షేమ శాఖ, అలాగే జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ, టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్, ఈయన యువ నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన టెంపో అనేది తగ్గించుకోలే. 2019 నుంచి 2024 ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన నియోజకవర్గ ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమవుతూ అనేక సేవా కార్యక్రమాల్లో కానీ ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. ఆయన తండ్రి టీజీ వెంకటేష్ మనకు తెలుసు, సీనియర్ నాయకులుగా ఉన్నారు.
ఆయన కుమారుడే టీజీ భరత్, ఆయనకి మంచి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్సే అప్పగించారు. అలాగే సవిత బీసీ వెల్ఫేర్ చేనేత, వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ మధ్య చిన్న తరహా పరిశ్రమలు, రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడా శాఖ, ఈయన కూడా చాలా ముఖ్యమైనటువంటి విభాగాలే అప్పగించారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, ఈయనకి చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ అప్పగించారు, హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ఒక్కరికే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ ఆయన ఈ డిపార్ట్మెంట్ను తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకనంటే దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఎందుకనంటే ఒక పరిపాలనా దీక్షితుడిగా, ఒక మంచి నాయకుడిగా, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఏదైతే మనం పరిపాలన చేస్తున్నామో దానికి సంబంధించి ఎక్కడా కూడా మనం ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే మన అంతిమ ధ్యేయం అనే విధంగా ఒక నినాదంతో వెళ్ళారు. దానికి సంబంధించి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడా కూడా తలగ్గకుండా ఆయన ముందుకు వెళ్ళారు. కూటమి నేతలను విజయపదంలో నడిపించడానికి ఆయన చేసినటువంటి కృషి కానీ, ఆయన చేసినటువంటి వ్యూహం కానీ చాలా ఎక్కువ. ఇలాంటి సందర్భంలో మంత్రివర్గానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వారికి కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఆ ఫైల్స్ సంబంధించినటువంటి మెటీరియల్ని స్టడీ చేయకుండా ఎవరు కూడా సంతకాలు చేయకూడదు అనేది ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఎంబీఏ చదివినటువంటి ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులను వారికి అసిస్టెంట్గా పెట్టి ఒక ఓరియంటేషన్ క్లాసెస్ కింద ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి ఫైల్స్ని ఎలా చూడాలి, అభివృద్ధికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారం కానీ, అలాగే పరిశ్రమల నెలకొల్పడానికి అంతర్జాతీయంగా మన రాష్ట్రానికి రావాలి. ప్రధానంగా రాష్ట్రంలో మనం చూస్తే కనుక దేశంలో ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు వస్తాయి. దానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులు ప్రత్యేకంగా వినియోగిస్తారు. ముఖ్యంగా మనం చూసాం అమరావతికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఉద్యమం ఉందో దాదాపు ఎన్నో రోజులుగా వారు చేసినటువంటి సందర్భంలో ఈ రోజున వారు సంతోషంతో ఆ యొక్క అక్కడ వేసినటువంటి టెంట్లన్నింటినీ తీసివేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. సో ఇలాంటి సందర్భంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారినప్పటికీ అమరావతి ఇష్యూ అనేది ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగించింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశానికి సంబంధించి ఎన్ని వివాదాలు, ఎన్ని గొడవలు, ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదురయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానులకు సంబంధించి ప్రజల్లో అయోమయం క్రియేట్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏదైతే రాష్ట్రానికి రాజధాని అమరావతినే, ముఖ్యంగా విశాఖపట్నాన్ని కూడా మేము ఒక రకమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. అలాగే రాయలసీమ ప్రాంతాన్ని కూడా, ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇంపార్టెంట్, అందరూ ఒక భాగం రాష్ట్రంలోని ప్రజలు కాబట్టి మేము ఆ దిశగా అడుగులు వేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి విభేదాలకు కానీ ఎలాంటి ఆరోపణలు కానీ తావివ్వకుండా మా ప్రభుత్వం పనిచేస్తుంది, మమ్మల్ని నమ్మండి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి అమృత. మొత్తానికైతే ఏదైతే మంత్రులు శాఖల కేటాయింపు అనేది జరిగిందో దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనుభవం లేనటువంటి మంత్రులు ఉన్నారు, వీరు ఏ విధంగా ఈ డిపార్ట్మెంట్స్ని లీడ్ చేస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఓవర్ టు స్టూడియో.